హరే కృష్ణ. సో ఈరోజు మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिते नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. సో శ్రీమద్ భాగవతం 8వ స్కందం 23వ అధ్యాయం. ఇప్పుడు దేవతలకి తిరిగి వారి యొక్క స్వర్గం దక్కిపోతుంది. సో ఎలా దక్కుతుంది వాళ్ళ స్వర్గం చూద్దామంట. మొదటి శ్లోకం నుంచి. శ్రీ శుక ఉవాచ ఇత్యుక్త్వంతం పురుషం పురాతనం మహానుభావో కిల సాధు సమ్మదః బద్ధాంజలిర్బాష్పకలాకులిక్షణో భక్త్యుత్కలో గద్గదయా గిరాబ్రవీత్. శుకదేవ్ గోస్వామి ఏమంటారంటే, ఎప్పుడైతే ఆ భగవంతుడు ఇక్కడ పురాతనమైన పురుషుడిగా ఇక్కడ చెప్తున్నారు, భగవంతుడిని ఆది పురుషుడిగా. సో ఆ భగవంతుడు ఎప్పుడైతే ఈ విధంగా బలిమహారాజుతో అన్నాడో, ఇప్పుడు ఆ బలిమహారాజు మొత్తం విశ్వవిఖ్యాత భగవంతుడు ఒక శుద్ధ భక్తుడు అని తెలిసిపోయింది మొత్తం విశ్వానికి. కాబట్టి ఇప్పుడు బలిమహారాజ్ ఎంత గొప్ప వ్యక్తి, ఎంత గొప్ప భక్తుడు అనే విషయాన్ని భగవంతుడు ఈ విధంగా స్వయంగా తన నోటితోనే తెలియజేస్తాడు మొత్తం విశ్వానికి ఈ లీల ద్వారా. సో ఇప్పుడు భగవంతుడు ఇలాంటి వాక్యాలు చెప్పిన తర్వాత బలిమహారాజ్ గురించి, ఇంకా ఆయనకు సరైన ఫలాన్ని లాభాన్ని ఇచ్చిన తర్వాత, వరాలను ఇచ్చిన తర్వాత, ఆ సమయంలో ఇంకా బలిమహారాజ్ కళ్ళు మొత్తం అంటే ఆనంద బాష్పాలతో నిండిపోయాయి అన్నమాట. ఆనందంతో కళ్ళు మొత్తం నిండిపోయాయి. రెండు చేతులు జోడించి ఇప్పుడు ఆయనతో భక్తి భావంతో ఆయన ఇప్పుడు ఆయన వాయిస్ కూడా
వణుకుతుందన్నమాట, గదగదలాడుతుంది. అలాంటి బద్ధాంజలేర్ బాష్ప కులాకులేక్షణం. సో ఈ విధంగా ఆనంద బాష్ప కులాకులేక్షణం, ఆనందంతో మొత్తం కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. గొంతు కూడా గదగదయా గిరా బ్రవీత్, అలా గదగదలాడుతుందంట గొంతు, మాటలు రావడానికి. ఇప్పుడు ఆనందంతో ఆయన పొంగిపోతున్నాడు యాక్చువల్లీ చెప్పాలంటే బలి మహారాజు, భక్తి ఆనందంతో. సో ఇప్పుడు బలి మహారాజు 2 చేతులు జోడించి భగవంతుడికి ఏం చెప్తున్నాడో చూద్దామంట. శ్రీ బలిరువాచ అహో ప్రణామాయ కృతః సముద్యమః ప్రపన్న భక్తార్థ విధౌ సమాహితః యల్లోకపాలై స్వదనుగ్రహో మరైర్ అలబ్ధ పూర్వోపసదే సురేర్పితః. ఏమన్నా అంటే బలి మహారాజు, what a wonderful effect there is in even attempting to offer respectful obeisances. అంటే మీకు ప్రణామాలు అర్పించుకుంటే కూడా ఎంత అద్భుతమైన లాభం, ఫలితం లభిస్తుందో అసలు ఊహించలేము. ఇలా ప్రయత్నిస్తేనే, భగవంతుడికి ప్రణామాలు చేసుకోవాలని ప్రయత్నిస్తేనే, నేను మీకు జస్ట్ ఇలా ప్రణామాలు అర్పించుకోవడానికి ప్రయత్నించాను అంతే. కానీ ఒక శుద్ధ భక్తుల యొక్క ఎలా లాభం లభిస్తుందో, శుద్ధ భక్తుల యొక్క లాగా నాకు విజయం లభించింది. మీ యొక్క ఈ అనంతమైన పరమైన కృప, అకారణమైన ఈ కృపను నాకు మీద చూపించారు. నేను ఒక పతిత్వ అసురుణ్ణి. ఈ విధంగా ఇలాంటి కృప నాకు ఏ దేవత, ఏ లోకపాలకులు చూపించలేదు. సారీ, ఇలాంటి కృప మీరు ఏదైతే నాకు చూపిస్తున్నారో అటువంటిది మీరు ఏ దేవతలకి, లోకపాలకులకు కూడా చూపించలేదు. అటువంటి కృప నా మీద చూపించారు. సో ఇప్పుడు బలి మహారాజు ఇప్పుడు కృతజ్ఞతను వ్యక్తం చేస్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మామూలుగా మనకు ఎవరైనా ఇలా భగవంతుడు వచ్చి ఇలా వరాలు ఇచ్చేస్తే, ఇంత కష్టాల్లోంచి తర్వాత సడన్ గా అంత పరీక్షలు పెట్టి తర్వాత మనం ఫైనల్ గా భగవంతుడు వచ్చిన మీరు పాస్ అయ్యారు నేను పెట్టిన పరీక్ష అనగానే మనం చాలా ఆనందపడిపోయి, ఓకే నేను చాలా గ్రేట్ భక్తుడిని, అందరికి తెలిసిపోయింది ఇప్పుడు నేను ఎంత గొప్ప భక్తుడినో అని అనుకుంటాం. కానీ ఇక్కడ బలి మహారాజు ఏంటంటే కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నాడు. అసలు ఇప్పుడు కూడా బలి మహారాజు చేతన ఏంటంటే, అసలు నాలాంటి పతితుడికి మీరు ఇంత కృప చూపించారు, అసలు ఎవరికి ఇంత కృప చూపించలేదు, అసలు నాకు ఏ యోగ్యతనే లేదు, మీ కృపకి పాత్ర అయ్యే యోగ్యతనే లేదు అసలు. అయితే అలా ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట బలి మహారాజు. ఇవి మన చేతన ఉండాలి. ఎలాంటి సమయంలో అయినా సరే మనకి పరీక్ష అంటే భగవంతుడు మనకి కష్టం ఇచ్చినప్పుడు కూడా, అలాగే ఆనందం ఇచ్చినప్పుడు కూడా, ఎప్పుడైనా సరే ఒక భక్తుడి చేతన ఎలా ఉండాలో బలి మహారాజు నుంచి చూసి నేర్చుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు అంటే చెప్పేది ఏంటంటే, నేను ప్రణామాలు అర్పించడానికి ప్రయత్నిస్తేనే మరి ఇంత వరాలు ఇచ్చారని ఎందుకంటున్నారంటే, ఇక్కడ వామనదేవ్ ఎప్పుడైతే వచ్చాడో బలి మహారాజు అప్పుడే ఆయనకి ప్రణామాలు వెంటనే అర్పించాలనుకున్నాడు. కానీ అక్కడ శుక్రాచార్యుడు ఇంకా మిగతా అసురులందరూ ఉన్నారు కాబట్టి ఆయన సరిగ్గా ప్రణామాలు చేయలేకపోయారు. చేయాలనుకున్నాడు కానీ చేయలేకపోయాడు. మనసులో చేసుకున్నాడు అంతే. చెప్పాలంటే మనసులోనే భగవంతుడికి ప్రణామాలు అర్పించుకున్నాడు. ఫిజికల్ గా చేయలేకపోయాడు అంటారు వీళ్ళందరూ, శుక్రాచార్యుడు ఇంకా మిగతా అసురులు ఉన్న సమక్షంలో. కానీ అయినా కానీ భగవంతుడు నా పైన అంత కృప చూపించాడే, నేను ఓన్లీ ప్రయత్నించాను అంతే, దేవతలు కూడా ఇటువంటి కృప ఎప్పుడు చూపించలేదే అనేసి ఆయన మనసులో అది అనుకుంటూ అదే చెప్తున్నాడు ఇక్కడ వాక్యాల్లో. స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అందుకని కొంచెం మీరు భగవంతుడికి భక్తి చేసుకున్నా ఎంతో భయంకరమైన పరిస్థితి నుంచి మీరు బయటపడిపోతారు, భయాన్ని నుంచి బయటపడిపోతారు, భయాన్ని నుంచి ముక్తులైపోతారు. అందుకనే భగవంతుడు మన మనస్సులో ఉన్న భావాన్ని గ్రహిస్తాడు. భావగ్రాహి జనార్దన. సో ఈ భావం అనే సరైన భావనతో మనం యాక్చువల్లీ భగవంతుడికి శరణాగతం అవ్వాలి, లేకపోతే సేవ చేసుకోవాలి. ఏం చేసినా సరే సరైన చేతన ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. సో సరైన చేతన మనకు ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే,
ఇది అన్నమాట. ఏం జరిగినా గాని మనం ఎప్పుడూ కూడా భగవంతుడిని గాని అలా భగవంతుడిని ఎప్పుడూ నిందించం. ఇది సరైన చేతన మనకు ఉందా లేదా అన్నదానికి టెస్ట్ అన్నమాట. ఇప్పుడు బలి మహారాజుతో ఎంత అన్యాయం జరిగింది అసలు చెప్పాలంటే. ప్రహ్లాద్ మహారాజు బ్రహ్మదేవుడు కొట్టొచ్చి సరే ఆయన భార్య అయితే ఎలాగో వేడుకుంటుంది. మా పతిదేవుని వదిలేయండి అని, మా భర్తను వదిలేయండి. అది పెద్ద విశేషం కాదు. ఏ భార్య అయినా తన భర్త కోసం అలా అడుగుతుంది. కానీ బ్రహ్మదేవుడు ప్రహ్లాద్ మహారాజు కూడా వచ్చి అడిగారు భగవంతుడిని. బ్రహ్మదేవుడు అయితే ఏకంగా అసలు మీరు అన్యాయం చేస్తున్నారు అని ఓపెన్ గా చెప్పేశారు భగవంతుడికి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అసలు నిజంగా యాక్చువల్లీ అక్కడ అలా భగవంతుడు అంత కఠినమైన పరీక్ష పెట్టినా గానీ, అందులో అసలైన గెలుపు ఏంటంటే బలి మహారాజ్‌ది. అంత కఠినమైన పరీక్షలో కూడా, ఆ సమయంలో కూడా బలి మహారాజ్ ఎప్పుడు కూడా ఆయన భగవంతుడిని తప్పు పట్టలేదు. చాలా మంది ఏంటంటే, నేను ఇంత భక్తి చేస్తున్నాను. నాకెందుకు ఇలా అవుతుంది? భగవంతుడు నాకెందుకు ఇలా చేస్తున్నాడు? నాకు కావాల్సింది ఎందుకు ఇవ్వట్లేదు? అతనికిస్తున్నాడు, నాకివ్వట్లేదు. అతనికి దొరుకుతుంది, నాకు దొరకట్లేదు. అతనికన్నా నేను బాగా భక్తి చేస్తున్నాను. నాకెందుకు మంచి ఫెసిలిటీస్ కానీ, లేకపోతే మంచి పదవి కానీ, లేకపోతే మంచి గుర్తింపు కానీ దొరకట్లేదు ఎందుకు? అతన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. నేను అతనికన్నా ఎక్కువ బాగా సేవ, సాధన చేస్తున్నా. అయినా గాని ఎవ్వరు నన్ను పట్టించుకోవట్లేదు. భగవంతుడు ఉన్నాడా లేడా అసలు? సో, ఇలా చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం అన్నమాట మనం. అలా ఎందుకు డిస్టర్బ్ అయిపోతున్నాం? ఒకవేళ డిస్టర్బ్ అయితే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం సరైన చేతనతో భక్తి చేయట్లేదు. సో, అందుకనే ఇలా సరైన చేతనతో భక్తి చేస్తే, సరైన భావనతో మనం ఎందుకు చేస్తున్నాం భక్తి? ఏదో గుర్తింపు కోసం చేస్తున్నామా? ఎవరో నన్ను గుర్తిస్తారు, నా సేవను గుర్తిస్తారు, ఎప్పుడో అప్పుడు అర్థం చేసుకుంటారు నేనెంత గొప్ప భక్తుడినో అని తెలియజేయడానికి మనం భక్తి చేసుకుంటున్నామా? కాదు కదా! భగవంతుడి సంతృప్తి కోసం మనం భక్తి చేసుకుంటున్నాం. భగవంతుడి సంతృప్తి కోసం భక్తి చేసుకుంటున్నప్పుడు మనం మన మన ఏంటి? మన గోల్ ఏంటి? భగవంతుడి కోసం చేసాం. భగవంతుడి సేవ చేసుకున్నాం. భగవంతుడి సంతృప్తికి బస్. దాంతో అలాంటి భావనతో చేస్తే మనం కూడా సంతృప్తి చెందుతాం. అదే సీక్రెట్ భక్తిలో. సో, ఎవరైనా మన గుర్తింపు పొందినా, పొందకపోయినా, ఎవరైనా మనని గుర్తించినా, గుర్తించకపోయినా, ఒకవేళ ఎవరైనా మనని అలా పొగిడినా, పొగడపోయినా ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అయ్యో! నన్నెవడు పొగడట్లేదు. అందరూ వాడినే పొగుడుతున్నారు. అతన్ని, ఆమెనే పొగుడుతున్నారు. ఆమె కన్నా నేను బాగా ఆయన కన్నా నేను బాగా భక్తి చేస్తాను. అని మీరు అలా ఊహించుకొని, అలా టెన్షన్ పడిపోయి, అలా డిస్టర్బ్ అయిపోయి, హ్మ్. నిరాశకు గురవుతుంటారు చాలామంది ఒక్కొక్కసారి. సో, ఇదంతా ఎందుకంటే మనం సరైన చేతనతో భక్తి చేసుకోవట్లేదు గనక ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటాం మనం. ఇంకా చాలా సార్లు అలా నాకు అన్యాయం జరిగిపోయింది, నాకు అన్యాయం జరిగిపోయిందనేసి అలా మొత్తుకుంటూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. సో, అందుకనే ఇలా మనము ఏ కమ్యూనిటీలో ఉన్నా, ఏ టెంపుల్‌లో ఉన్నా, ఎక్కడున్నా భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నా, సో, సరైన చేతనతో మనం భక్తి చేసుకుంటే మనం ఎప్పుడు ఆనందంగా ఉండొచ్చనమాట. మనకు బలి మహారాజ్ పెట్టేంత టెస్ట్‌లు మనకెవరు ఇప్పుడు పెట్టట్లేదు. అవునా? మనకు ఎందుకంటే అంత అవసరం గూడా లేదనమాట. దానికన్నా ముందే మనకు అసలు మనం అంత గొప్ప భక్తులం గాదు. భగవంతుడొచ్చి మనకు టెస్ట్ పెట్టడానికి, లేపోతే మనకు అన్యాయం జరిగితే అది బ్రహ్మదేవుడొచ్చేసి మన గురించి వాదించడానికి భగవంతుడితో. మనకు అంత అన్యాయం జరగట్లేదు. ఒక విధంగా చెప్పాలంటే అంత టెస్ట్‌లు, అంత పరీక్షలు గూడా పెట్టట్లేదు. సో, అలా ఒకవేళ ఏమైనా ఇలాంటి కఠినమైన పరిస్థితులొచ్చినా, లేకపోతే ఇలాంటి ఏవైనా సక్సెస్ మనం సాధించిన, విజయం సాధించిన భక్తిలో అన్ని సమయాల్లో గూడా భగవంతుడి పట్ల మనకి కృతజ్ఞ భావన అనేది ఉండాలనమాట. సో, అదే ఇక్కడ మనం బలి మహారాజు నుంచి నేర్చుకోవచ్చు. ఈ విధంగా ఎవరైనా సరే అలా భగవంతుడికి సరైన భావనతో శరణాగతి అవుతే భగవంతుడు అర్థం చేసుకుంటాడు. ఎవరు అర్థం చేసుకున్నా, చేసుకోకపోయినా గానీ భగవంతుడు మాత్రం అర్థం చేసుకుంటాడు. ఆయన మన భావనను గ్రహిస్తాడనమాట. హ్మ్. సో, అందుకనే ఒకవేళ బయట నుంచి అలా కనిపించకపోయినా ఒక వ్యక్తి ఏదో కొంతమందేంటంటే చాలా చూపించుకుంటారు. నేను చాలా సేవ చేస్తున్నాను. కొంతమంది అంతగా చూపించుకోరు. సో, మీరు చూపించుకున్నా, చూపించుకోకపోయినా భగవంతుడికి తెలుస్తుంది. మీరెంత సేవ చేస్తున్నారు, మీ సేవా భావం ఏంటనేది అది చూపించుకున్నా, చూపించుకోకపోయినా గాని భగవంతుడికైతే అర్థమైపోతుంది. ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఆయన ఆ యొక్క మీరెంత ఆహ్, సిన్సియర్‌గా, ఎంత హానెస్ట్‌గా, ఎంత సీరియస్‌గా మీరు భక్తి చేస్తున్నారు సరైన భావనతో అది భగవంతుడు గమనిస్తాడు. భగవంతుడు గమనించి దాన్నే గ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ అందుకే లాస్ట్ సెంటెన్స్ రాశారు. ఈ తాత్పర్యం చాలా బావుంది. అందుకే లాస్ట్ సెకండ్ హాఫ్ అయితే ముఖ్యంగా భావగ్రాహి జనార్దన్ అని ఎందుకంటారు భగవంతుడిని. ఎందుకంటే ఆయన ఇలా మన భావాన్ని మాత్రం ముఖ్యంగా దాని సారాన్ని గ్రహిస్తాడు.
అది చాలా ఇంపార్టెంట్. అందుకే మనం ఎంత చేసామన్న దానికన్నా కూడా ఎటువంటి చేతనతో చేసామన్నది చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే భగవంతుడు దాన్నే గ్రహిస్తాడు. సో నెక్స్ట్ వచ్చేసి 3వ శ్లోకం. శ్రీ శుక ఉవాచ ఇత్యుక్త్వా హరిమానత్య బ్రహ్మాణం స్వభవం తతః వివేశ సుతలం ప్రీతో బలిర్ముక్త సహాసురైః. శుకదేవ్ గోస్వామి ఏమంటున్నారంటే, ఇప్పుడు ఈ విధంగా బలి మహారాజు ముందుగా భగవంతుడికి, ఆ వామన దేవుడికి, హరికి ప్రణామాలు అర్పించుకున్నాడు. దాని తర్వాత బ్రహ్మదేవుడికి ప్రణామాలు అర్పించుకున్నాడు. దాని తర్వాత శివుడికి ప్రణామాలు అర్పించుకున్నాడు. ఆ విధంగా ఆ వరుణ పాశ, నాగపాశం ఏదైతే ఉందో దాని నుంచి, ఆ బంధన నుంచి ముక్తి పొందాడు. ఈ విధంగా ఎంతో సంతృప్తితో, సంపూర్ణమైన సంతృప్తితో ఆయన సుతల్లోకంలోకి ప్రవేశించాడు భగవంతుడి ఆజ్ఞ ప్రకారం. ఓకే. ఏవమింద్రాయ భగవాన్ ప్రత్యానీయా త్రివిష్టపం పూరయిత్వాదితే కామం అశాసత్ సకలం జగత్. ఈ విధంగా ఇక స్వర్గాన్ని మళ్ళీ తిరిగి ఆయన ఇంద్రుడికి ఇచ్చేస్తాడంట భగవంతుడు. స్వర్గలోకాన్ని ఇంద్రుడికి తిరిగి ఇచ్చేసి, ఈ విధంగా ఏ కోరిక అయితే అదితి, దేవతల యొక్క మాత అయిన అదితి కోరిందో ఆమె కోరికను కూడా భగవంతుడు ఈ విధంగా తీర్చేశాడు. ఈ విధంగా భగవంతుడు మొత్తం ఈ యొక్క జగత్తుని పరిపాలిస్తూ ఉంటాడు. అంటే ఇలా ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళకి ఆ కష్టం తీర్చేస్తున్నాడు భగవంతుడు. సో ఫైనల్ గా ఇంద్రుడికి తన స్వర్గం దక్కిపోయింది, కానీ బలి మహారాజ్కి భగవంతుడు దక్కాడు. సో ఇదన్నమాట, భగవంతుడు లీల చేస్తాడు. ప్రతి లీలలో మీరు చూస్తారు, ఇంతకుముందు కూడా ప్రతి లీలలో ఇలా ఎప్పుడైనా ఇంద్రుడికి కష్టం వస్తే, ఆయన స్వర్గం కోల్పోతే స్వర్గం అతనికి తిరిగి వచ్చేస్తుంది. కానీ ఆ ప్రాసెస్ లో మనం చూస్తాం, ఎవరైతే భక్తి చేసుకుంటారో వాళ్ళకి భగవంతుడి దక్కిపోతాడు. సో మరి మీకు భగవంతుడు కావాలా, స్వర్గం కావాలా? సో మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకనే బలి మహారాజు మహాజనుడు అయ్యాడు. సో అదే ముఖ్యమైన విషయం అన్నమాట. ఇక్కడ 5వ నంబర్ శ్లోకం. లబ్ధ ప్రసాదం నిర్ముక్తం పౌత్రం వంశధరం బలిం నిశామ్యా భక్తి ప్రవణః ప్రహ్లాద ఇదమబ్రవీత్. ఎప్పుడైతే ప్రహ్లాద్ మహారాజు విన్నాడో, ఏ విధంగా నా యొక్క మనవడైన బలి మహారాజు ఇలా నా వరుణ పాశం నుంచి ముక్తి పొందాడో, ఇంకా భగవంతుడి యొక్క వరాన్ని, ఆశీర్వాదాన్ని పొందాడో, ఇప్పుడు ఎంతో ఆనందంతో, భక్తి ఆనందంతో ఉప్పొంగిపోయి ఇప్పుడు ప్రహ్లాదుడు ఇలా అంటున్నాడు. శ్రీ ప్రహ్లాద ఉవాచ నేమం విరించో లభతే ప్రసాదం న శ్రీర్ణ సర్వ కిముతాపరేణ్యే యోనో సురాణామసి దుర్గపాలో విశ్వాభివంద్యైరభివందితాంగ్రి. ప్రహ్లాద్ మహారాజు ఏమంటాడంటే, ఓ భగవంతుడా, మీరు మొత్తం విశ్వం ద్వారా ఆరాధింపబడతారు. భగవంతుడు అంటే బ్రహ్మ, శివ వీళ్ళు కూడా మీ యొక్క పాద పద్మాలని ఆరాధించుకుంటారు, పూజించుకుంటారు. కాబట్టి మీరు ఇంత పెద్ద వ్యక్తి, మహానుభావులు. సో మీరు మమ్మల్ని ఇలా రక్షిస్తున్నారు, మాకు రక్షణ ఇస్తారని మీరు వచనం ఇచ్చారు. సో ఇటువంటి మీరు వచనం ఏదైతే మాకు ఇచ్చారో, రక్షిస్తామని, అటువంటి కృప మా మీద చూపించారు ఇక్కడ. అంటే ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, మన ఇక్కడ బలి మహారాజుకి భగవంతుడు, మీరు వెళ్ళి సుతల్లోకంలో ఉండండి, మీ పరివారం, మీ ప్రజలు, మీ అసురులు, ఆత్మీయ స్వజనులు అందరినీ తీసుకొని వెళ్ళండి, ప్రహ్లాదుడిని కూడా. సో ఇప్పుడు ప్రహ్లాదుడు కూడా సుతల్లోకానికి వెళ్ళిపోయి ఉంటాడు. సో ఇప్పుడు బలి మహారాజు యొక్క తాతయ్య కదా. సో అంటే ఆయన అన్నాడు కదా భగవంతుడు, నేను మిమ్మల్ని రక్షిస్తాను, మీకు ఏం కాదు, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం, మిమ్మల్ని ఎవ్వరు ఆక్రమణ చేయరు, మిమ్మల్ని ఎవరు విరోధించరు కూడా.
సో మీరు ఇటువంటి ప్రొటెక్షన్ ఇంకా దేవతలకు కూడా ఇస్తానని ప్రామిస్ చేయలేదు, అంతే కదా. లేకపోతే ఇంద్రుడికే ఆ ప్రామిస్ చేసుంటే అసలు బలి మహారాజు స్వర్గాన్ని ఎలా, స్వర్గం పైన దండయాత్ర చేస్తాడు, దాన్ని ఎలా ఆక్రమించుకుంటాడు, ఇంద్రుడు పారిపోవాల్సిన అవసరం ఆ గతి ఎందుకు పడుతుంది అంటే ఏంటి, భగవంతుడికి భగవంతుడు ఇంద్రుడు కూడా అటువంటి ప్రొటెక్షన్, అంటే ప్రొటెక్షన్ ఇస్తాడు అందరికి భగవంతుడు, మొత్తం సృష్టిలో ఈ జగత్తులో ఉన్న ప్రతి ఒక్కరికి భగవంతుడు రక్షించేది. కానీ ఇక్కడ ఆ బలి మహారాజ్కి ఇక్కడ ఒక స్పెషల్ ప్రొటెక్షన్ అనమాట, 24/7 సెక్యూరిటీ భగవంతుడు ఇస్తున్నాడు. అవునా, అల్టిమేట్లీ ఇప్పుడు సమాజంలో పోలీసులు ఉంటారు రక్షించడానికి, అవునా. సో పోలీసులు ఉంటారు రక్షించడానికి, అందరి కోసం ఉన్నారు. ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి ఎక్కడైనా సమస్య వచ్చినా, ఎవరింట్లో దొంగలు పడ్డా, ఏదైనా పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి మనకు కావాల్సింది హెల్ప్ చేస్తారు, గవర్నమెంట్ ఉంటుంది అందరి కోసం. కానీ ఇక్కడ భగవంతుడు అలాంటి ప్రొటెక్షన్ మొత్తం అలా దేవతలకు కూడా ఇస్తారు భగవంతుడు. అవసరం వచ్చినప్పుడు, అలా కష్టాలు వచ్చినప్పుడు మళ్ళీ ఫైనల్ గా దేవుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు వేడుకున్నప్పుడు భగవంతుడే వాళ్ళని రక్షిస్తాడు, వాళ్ళకి మళ్ళీ స్వర్గాన్ని కూడా తిరిగి ఇచ్చేసింది భగవంతుడే. కానీ బలి మహారాజ్కి ఎటువంటి ప్రొటెక్షన్ ఇచ్చారంటే ఫుల్ సెక్యూరిటీ, 24/7 సెక్యూరిటీ. అసలు ఎవరు వాళ్ళ ఇంట్లోకి అంటే వాళ్ళ లోకానికి కూడా ప్రవేశించలేరు. అంటే ద్వారపాలకుల్లాగా భగవంతుడే ద్వారపాలకుల డ్యూటీ తీసుకున్నాడు అనమాట, సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ భగవంతుడు తీసేసుకున్నాడు. అందుకే ఇక్కడ తాత్పర్యంలో రాశారు వర్డ్ దుర్గపాల ఈ సిగ్నిఫికెంట్. ఇక్కడ ఏమంటాడు, ఎన్నో సురామసి దుర్గపాలు, అసలు మీరు దుర్గపాలకులు అయిపోయారు. అంటే మా దుర్గాన్ని, అంటే మా యొక్క కోటని మీరే స్వయంగా రక్షిస్తున్నారు, పాలిస్తున్నారని, ఎవ్వరూ ప్రవేశించకుండా. సో అందుకనే ఇది చాలా స్పెషల్ వరం అనమాట బలి మహారాజుకు దక్కింది. ఆయనకు చాలా పెద్ద పరీక్ష కూడా పెట్టారు భగవంతుడు, కానీ చాలా పెద్ద వరం కూడా ఇచ్చాడు అనమాట. ఇలాంటి వరం ఎవరికి ఇవ్వలేదు యాక్చువల్లీ. అదే ప్రహ్లాద్ మహారాజ్ అంటున్నాడు, అసలు మీరు దేవతలకు కూడా మీరు ఇటువంటి వరం ఇవ్వలేదు, అటువంటిది మాకు ఇచ్చేశారు. అటువంటి రక్షణ కల్పిస్తామని మీరు ఇచ్చే బలి మహారాజ్కి ఇచ్చిన వరం యాక్చువల్లీ మొత్తం అసుర జాతికి అంతా లభించేసింది చెప్పాలంటే. బలి మహారాజ్ ఒక్కడికే కాదు, ప్రహ్లాద్ అంటే మా అందరికీ రక్షిస్తారని మీరు గ్యారెంటీ ఇచ్చేస్తారు, ఇంతకన్నా ఇంకేం కావాలి. సో భగవంతుడే మీకు 24/7 సెక్యూరిటీ ఇస్తే ఇంక మీకు ఇంకేం కావాలి. సో ఈ విధంగా ఇంకా ఏ ఆపదలు ఏ విపదలు రావన్నమాట అసురులకి, సో బలి మహారాజుకి కూడా. సో అందుకని, ఎందుకంటే భగవంతుడే దుర్గపాల, అంటే ఆయన సెక్యూరిటీ అయిపోయాడు. సో అందుకనే ప్రహ్లాదుడు ఎంతో ఆనందంగా, ఎంత గొప్ప వరము బలి మహారాజుకి దక్కింది, మాకందరికీ కూడా భగవంతుడి యొక్క రక్షణ లభించిన ఆయన కారణంగా అని చాలా ఆనందపడుతున్నాడు. సో ఈ విధంగా భగవంతుడు ప్రార్థించుకుంటున్నాడు. యత్పాద పద్మమకరంద నిషేవనేన బ్రహ్మాదయ శరణదాసనువతే విభూతి కస్మాద్వయం కుశ్రుతయా కలయోనయస్తే దక్షిణ్య దృష్టి పదవీ భవతః ప్రణీత. ఈ విధంగా ఆయన చెప్తున్నాడు అనమాట, మీరే అందరికీ ఆశ్రయం ఇచ్చేవారు ఆ బ్రహ్మదేవుడితో సహా. సో వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప బ్రహ్మదేవుడితో సహా వాళ్ళందరూ కూడా మీ యొక్క పాదపద్మాలకు సేవ చేసుకొని దొరికే అమృతాన్ని ఆస్వాదించి అసలైన ఆనందాన్ని అనుభవిస్తారు. కానీ ఎవరైతే దొంగలు లేకపోతే ఇటువంటి దోపిడీ దొంగలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇలాంటి అసుర పరివారాల్లో ఉంటే వాళ్ళందరూ కూడా మేము మాలాంటి అసురులు, బ్రహ్మదేవుడికి మీరు వరం ఇచ్చారంటే అది గొప్ప విషయం కాదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు మీకు పాదపద్మాలకు సేవ చేసుకుంటూ ఉంటాడు కాబట్టి. కానీ మాలాంటి అసురులకు, మేము ఇలాంటి మాలాంటి వాళ్ళకు కూడా మీ యొక్క కృప లభించింది అంటే ఇది నిజంగా మీ యొక్క కృప అనేది కాజ్లెస్, అసలు ఏ కారణం లేదు మీ కృపకి, కారణం లేకుండానే మీరు మాకు ఇంత కృపను ఇచ్చారు, అసలు మేము ఇంత కృపకు యోగ్యులం కాదు అని ప్రహ్లాద్ మహారాజ్ అంటున్నాడు ఇక్కడ. సో నెక్స్ట్, చిత్రం తవ హితమహోమిత యోగమాయా లీలా విశిష్ట భువనస్య విశారదస్య సర్వాత్మనః సమదృశో విషమస్వభావో భక్త్యా ప్రియో యదసి కల్పతరు స్వభావః. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఓ భగవంతుడా, మీ యొక్క లీలలు అద్భుతం,
మీ యొక్క ఆధ్యాత్మిక శక్తి ద్వారా చేసే మీ లీలలు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇంకా మీ యొక్క ఈ బహిరంగ శక్తి ఏదైతే ఉందో తద్వారా మీరు ఈ యొక్క లోకాల్ని సృష్టించారు, ఈ యొక్క బ్రహ్మాండాల్ని సృష్టించారు. కానీ మీరే ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటారు. మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు అందరినీ సమానంగా చూస్తారు. అయినా ముఖ్యంగా మీరు మీ యొక్క భక్తులకి విశేషమైన కృప చూపిస్తారు. ఇది పక్షపాతం కాదు. ఎందుకంటే మీదేంటంటే మీరు ఒక కల్పతరువు లాగా. కల్పతరు స్వభావ, కల్పతరు యొక్క స్వభావమే ఇటువంటిది. అంటే ఎవరు ఏది కోరుకుంటే వారికి అది లభిస్తుంది. సో మిమ్మల్ని భక్తులు కోరుకుంటున్నారు, మమ్మల్ని మీరు రక్షించండి, అందుకే మీరు రక్షిస్తున్నారు. అసురులు వెళ్ళి కోరుకోరు, భగవంతుడి దగ్గర వేడుకోరు, ప్రార్థించుకోరు. మరి భక్తులు ప్రార్థించుకుంటున్నారు కాబట్టి మీరు వాళ్ళ ప్రార్థన స్వీకరిస్తున్నారు. సో మీరు వాంఛా కల్పతరు అన్నమాట. ఆ విధంగా భగవంతుడు భక్త ప్రియోయదసి కల్పతరు స్వభావ అని అన్నారు. అందుకే సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతే తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. సో అందుకనే ఇక్కడ విశేషమైన పాయింట్ ఏంటంటే భగవంతుడు ఒక్కొక్కసారి జనాలు అనొచ్చు పక్షపాతి, ఎప్పుడు చూసినా వాళ్ళు ఆయన దేవతల వైపు ఉంటాడు, లేకపోతే భక్తులకే ఎక్కువ కృపను చూపిస్తాడు అంటే పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈయన అసురుడు. ఎవరు? ఈ ప్రహ్లాద్ మహారాజ్ కానీ ఇప్పుడు బలి మహారాజ్ కానీ వీళ్ళందరూ అసురులు. ఆయన వాళ్ళకెందుకు కృప చూపించాడు మరి? ఎందుకంటే భగవంతుడికి అందరూ సమానమే. ఎవరైనా సరే ఎవరు ఎలా ప్రార్థించుకుంటే వాళ్ళకు అలా ఆయన భగవంతుడు ఆ కోరికలు తీర్చేస్తాడు. ఇప్పుడు ఇంద్రుడు ఆయనకి ఏం కావాలి? ఆయనకి స్వర్గం కావాలని ప్రార్థన, సరే స్వర్గం ఇచ్చేస్తాడు ఇంద్రుడికి. కానీ బలి మహారాజ్కి ఏం కావాలి? భగవంతుడికి భక్తి చేసుకోవాలి. సో అందుకనే భగవంతుడు ఆయనకి సరిగ్గా భక్తి చేసుకోవడానికి, ఎటువంటి సమస్య లేకుండా భక్తి చేసుకోవడానికి, శాంతియుతంగా ఏ బాధ రాకుండా ఆయనకు వ్యవస్థ చేశాడు భగవంతుడు. నేను నీ దగ్గరే ఉంటాను, నువ్వు నన్ను ఎప్పుడు దర్శించుకోవచ్చు, ఎవ్వరు నిన్ను డిస్టర్బ్ చేయరు, నువ్వు భక్తి చేసుకోవచ్చు, నిన్ను చూసి ఇంకోళ్ళు కూడా భక్తులు అవుతారు, కాబట్టి నువ్వు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా చెప్పేశారు. సో బేసికల్ ఏంటంటే భగవంతుడు అందరినీ సమానంగా చూస్తారు. ఆయనకి భక్తులు అందరూ సమానమైన ఆయన సంతానమే. కానీ ఇప్పుడు ఎవరు ఎలా కావాలనుకుంటారో, భగవంతుని ఎలా కోరుకుంటారు, భగవంతుడు అలా వాళ్ళతో వ్యవహరిస్తారు. సో ఈ విధంగా భగవంతుడు ఏమాత్రం భేదభావం చూడకుండా ఎవరు భగవంతుడికి శరణాగతం అవుతే, ఏ విధంగా శరణాగతం అవుతే, అది అసురుడైనా దేవత అయినా ఏ విధంగా వాళ్ళు శరణాగతం అవుతే భగవంతుడు ఆ విధంగానే వాళ్ళకి వరాలను ఇస్తారనమాట. అవునా? ఇదే స్పెషాలిటీ అంట భగవంతుడిది. శ్రీ భగవానువాచ వత్స ప్రహ్లాద భద్రం తే ప్రయాహి సుతలాలయం మోదమాన స్వపౌత్రేణ జ్ఞాతినాం సుఖమావహ. తో భగవంతుడు ఏమంటాడు ప్రహ్లాద్ మహారాజ్ యొక్క ప్రార్థన విని, వత్స ప్రహ్లాద భద్రం తే, నీకంతా భద్రమే, అంత మంచి జరుగు కాక. ప్రయాహి సుతలాలయం, సరే ఇప్పుడైతే ఇంకా నువ్వు సుతల్లోకానికి వెళ్ళు, అక్కడ ఆనందంగా ఉండు. మొదమాన స్వపుత్రేణ, నీ యొక్క పౌత్రుడు, పుత్రుడు అంటే కొడుకు, పౌత్రుడు అంటే మనవడు, నీ పౌత్రుడైన మనవడితో ఇంకా నీ యొక్క పరివారంతో జ్ఞాతినాం సుఖమావహ, ఆనందంగా జీవించు అనేసి భగవంతుడే చెప్తాడు. నీ యొక్క పరివారంతో మరియు నీ యొక్క మనవడితో హాయిగా అక్కడ ఉండిపో, నీ సుతల్లోకం నీకు ఇచ్చేస్తున్నాను, నేనే అరేంజ్ చేశాను మీకోసం, మీరు హాయిగా అందరు కలిసి అక్కడే ఉండి భక్తి చేసుకోవచ్చు, ఏ బాధ ఏ కష్టం లేకుండా ఉండొచ్చు. నిత్యం ద్రష్టాసి మాం తత్ర గదాపాణిం అవస్థితం మద్ధర్షణ మహాహ్లాద ద్వష్టకర్మ నిబంధన. భగవంతుడు ఏమంటాడంటే ఈ విధంగా ప్రహ్లాద్ మహారాజ్తో ఇలాంటి ఆశ్వాసన ఇస్తున్నాడు భగవంతుడు. ఏమని? యు షుడ్ బి ఏబుల్ టు సీ మీ దేర్ ఇన్ మై యూజువల్ ఫీచర్. నువ్వు నన్ను అక్కడ దర్శించుకోవచ్చు. ఎలాంటి దర్శనం నీకు లభిస్తుందంట? శంఖ చక్ర గదా పద్మాలతో నన్ను ఎప్పుడు ఆ దివ్యమైన నా రూపాన్ని, ఆధ్యాత్మిక రూపాన్ని నీ కళ్ళతో ఎప్పుడు చూసుకుంటావు, అక్కడ నన్ను దర్శించుకుంటావు.
ఇంకా ఈ భౌతిక బంధనాలు గురించి నువ్వు చింతించాల్సిన అవసరమే లేదు. నువ్వు ఎప్పుడు ఈ భౌతిక బంధనంలో పడవు. కర్మ బంధనంలో చిక్కుకునే సమస్య లేదు. నన్ను ఎల్లప్పుడూ దర్శించుకుంటావు, ఏం కంగారు పడకు. వెళ్ళి అక్కడికి వెళ్ళిన కూడా నీకు నా చతుర్భుజ రూపం కనిపిస్తుంది, శంఖ చక్ర గద పద్మాలతో. ఎల్లప్పుడూ చూసుకోవచ్చు అక్కడ దర్శనం. సో ఈ విధంగా మామూలుగా ఏంటంటే కర్మ బంధనంలో ఇరుక్కుంటారు జనాలు. కానీ ఇక్కడ భగవంతుడు ప్రహ్లాదుడు అంటాడు, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వు ఫ్యామిలీతో పాటు హాయిగా నీ లోకానికి, సుతల లోకానికి వెళ్ళిపో. అక్కడ నువ్వు నన్ను దర్శించుకోవచ్చు. ఏం కర్మ బంధనంలో కూడా చిక్కుకోవు నువ్వు. అలాంటి ఆశ్వాసన ఇచ్చేస్తున్నాడు. ఇంకేం కావాలి? సో ఇలా అంటే ఏంటంటే నన్ను అక్కడ నేను ఉంటాను కాబట్టి నన్ను దర్శించుకుంటూ ఉంటావు కాబట్టి నాకు భక్తి చేసుకుని ఇలా ఏ విధంగానే మనం భగవంతుడికి భక్తి చేసుకోవచ్చు. భగవంతుడి నామాన్ని జపించవచ్చు, భగవంతుడి దర్శనం చేసుకోవచ్చు. ఇలా ఏదో ఒక విధంగా భగవంతుడి భక్తి చేసుకుంటూ ఉంటే మనం కర్మబంధనంలో చిక్కుకోము. అందుకనే ఇక్కడ ప్రహ్లాదుకు అంటున్నాడు అనమాట, నువ్వు అక్కడ లోకానికి వెళ్ళిపోయి ఏం కంగారు పడకు. అంత ఫ్యామిలీతో హాయిగా అక్కడ భగవంతుడు నేనే అక్కడ ఉంటాను, మళ్ళీ నన్ను దర్శనం చేసుకుంటూ ఉండు. ఏ సంసార బంధనంలో చిక్కుకోవు నువ్వు, కర్మబంధనంలో చిక్కుకోవు నువ్వు అనేసి ఇక్కడ ఆశ్వాసన ఇస్తున్నాడు అన్నమాట భగవంతుడు స్వయంగా. అందుకనే ముఖ్యంగా భక్తులకు చెప్పేది భగవంతుడిని దర్శనం చేసుకోమనేది. ఎందుకు అంటే ఇదే ముఖ్యమైన కారణం ఇదే. అప్పుడు మనము ఈ భౌతిక బంధనం నుంచి ముక్తి పొందగలుగుతాం. శ్రీ శుక ఉవాచ అజ్ఞాం భగవతో రాజన్ ప్రహ్లాదో బలినా సహ భాదం మిత్యమల ప్రజ్ఞో మూర్ధ్యాదాయ కృతాంజలి పరిక్రమ్యాది పురుషం సర్వాసురాచముపతి ప్రణతస్తదనుజ్ఞాతః ప్రవివేశ మహాబిలం. తో శుకదేవ్ గోస్వామి ఏమంటారంటే, ఇలా బలి మహారాజుతో సహా ప్రహ్లాదుడు అంటే ప్రహ్లాద్ మహారాజు, ఈ విధంగా మిగతా అసుర వీరులు వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క ఆజ్ఞని శిరస్సు పైన తీసుకొని చేతులు జోడించి ఎస్ అని చెప్పి భగవంతుడికి వెళ్తున్నాము అని చెప్పేసి భగవంతుడికి ప్రదక్షిణలు చేసి భగవంతుడికి ప్రణామాలు అర్పించుకొని తర్వాత సుతల లోకాలకి వెళ్ళిపోయారు, సుతల లోకంలోకి ప్రవేశించారట. సో ముఖ్యంగా ఇప్పుడు బలి మహారాజు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంకెవరున్నారు? ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది ఇక్కడ శుక్రాచార్యుడికి సంబంధించి. ఇప్పుడు ఒక విధంగా బాగుంటుంది చూడండి. శుక్రాచార్యుడికి తన తప్పు అర్థమవుతుంది. అతాహోషణ సంరాజన్ హరిర్నారాయణోంతికే ఆశినం ఋద్విజాం మధ్యే సదసి బ్రహ్మవాదినాం. ఇంకా తర్వాత బలి మహారాజుని అయితే పంపించేశాడు, ప్రహ్లాదుడిని పంపించారు, మీరు ఎంజాయ్ చేసుకోండి, భక్తి చేసుకోండి అక్కడ అని. ఇప్పుడు నెక్స్ట్ శుక్రాచార్యుడి పని చెప్తాడు అన్నమాట భగవంతుడు. అచ్చా, శుక్రాచార్యుడు అక్కడే కూర్చొని ఉన్నాడు అన్నమాట. మిగతా అక్కడ యజ్ఞం కదా యాక్చువల్లీ జరిగేది. ఆ మిగతా బ్రాహ్మణులతో పాటు బ్రాహ్మ, హోత, ఉద్గాత, అధ్వరి, అక్కడ మిగతా బ్రాహ్మణులు కదా యజ్ఞం చేసే వాళ్ళందరితో పాటు కూర్చొని అక్కడ సైడ్ కూర్చొని ఉన్నాడు. మెల్లగా అంతా చూస్తున్నాడు శుక్రాచార్యుడు. అప్పుడు అక్కడున్న బ్రాహ్మణులు వాళ్ళందరూ కూడా బ్రహ్మవాదిస్ అనమాట. శుకదేవ్ గోస్వామి చెప్తున్నాడు పరీక్షితుడు, ఓ పరీక్షిత, అక్కడ శుక్రాచార్యుడు కూర్చున్నాడు కదా, వాళ్ళందరూ బ్రాహ్మణులతో వాళ్ళందరూ సదసి బ్రహ్మవాదినా, బ్రహ్మవాది వాళ్ళందరూ కూడా యజ్ఞాలు అలా చేసుకొని ఉండేవాళ్ళు. తో ఇప్పుడు భగవంతుడు ఆ శుక్రాచార్యుని చూసి ఇలా అన్నాడు, ఏమని? బ్రహ్మన్ సంతను శిష్యస్య కర్మచిద్రం వితన్వతః యత్తత్ కర్మసు వైషమ్యం బ్రహ్మదృష్టం సమం భవేత్. ఓ బ్రాహ్మణుల్లో శ్రేష్టమైన శుక్రాచార్య, అచ్చా, నువ్వు మీ బలి మహారాజుని శిష్యుడైన అతన్ని తప్పు పట్టావే, తప్పు చేస్తున్నావు అని చాలా బోధించావు, నీతులు బోధించావు కదా. చెప్పు నాకు, అసలు ఏం తప్పు చేశాడు ఆయన? చెప్పు. నువ్వు పెద్ద పండితుడు కదా, బ్రాహ్మణుల్లో శ్రేష్ఠుడు కదా, చెప్పు. ఆయన ఇప్పుడు యజ్ఞంలో ఏం తప్పు చేశాడు? ఎందుకంటే నువ్వు తప్పు చేశాడు అంటున్నావు కదా, ఇప్పుడు ఆయన చేసుకున్న తప్పు ఇక్కడే అందరి సమక్షంలో ఒకవేళ నువ్వు చెబితే ఆ విధంగా మనం ఒక నిర్ధారణ ఇప్పుడే రావచ్చు, జడ్జిమెంట్ ఇచ్చేయచ్చు ఇప్పుడే.
ఇప్పుడే విశ్లేషణ చేద్దాం అసలు ఏం తప్పు జరిగింది, బలి మహారాజ్ ఏం తప్పు చేశాడు. అందరి ముందు ఇక్కడ మిగతా బ్రాహ్మణులు ఉన్నారుగా, వాళ్ళ ముందు ఇప్పుడే మాట్లాడుకుందాం. అప్పుడు ఆ తప్పు కూడా తొలగిపోతుంది. ఇప్పుడే నిర్ధారణ చేసుకున్నాం ఎవరి తప్పు ఏంటని. ఇప్పుడు బలి మహారాజ్కి, అప్పుడు బలి మహారాజు అక్కడి నుంచి ప్రహ్లాద్ మహారాజుని భగవంతుడు పంపించేశాడు, మీరు వెళ్ళిపోండి, ఇప్పుడు శుక్రాచార్యుడిని నేను చూసుకుంటా. సో ఇప్పుడు అదేంటి, బలి మహారాజు ముందు కదా డిస్కస్ చేయాల్సింది, ఇక ఆయన తప్పు చేస్తే మరి ఆయన లేడు, ఆయన లేనప్పుడు ఆయన తప్పు గురించి ఎందుకు చర్చించుకుంటున్నారంటే, ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తాం ఇలా కూడా చర్చించుకోవచ్చు అంట బ్రాహ్మణుల సమక్షంలో. ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళిపోయారు బలి మహారాజు ప్రహ్లాద్ మహారాజు సుతల లోకానికి, విష్ణు ఇలా శుక్రాచార్యుని అడిగాడు, నువ్వు శపించావు కదా తప్పు చేశాడని, మరి ఇప్పుడు చర్చించుకుందాం ఏం తప్పు చేశాడు బలి మహారాజ్. ఎవరైనా అడగొచ్చు ఇలా బలి మహారాజ్ లేనప్పుడు ఎందుకు ఆయన తప్పు గురించి చర్చించుకుంటున్నారంటే, శుక్రాచార్య ఇక్కడ బ్రాహ్మణులు ఉన్నారు కదా, వాళ్ళ సమక్షంలో కూడా మనం చర్చించుకుంటే, నువ్వు చాలా పండితుడు నీకు తెలుసు కదా, బ్రాహ్మణుల ముందు కూడా మనం ఇలాంటి ఎవరైనా తప్పు జరిగితే చర్చించుకుని మనం డిస్కస్ చేసుకుని ఒక డెసిషన్కి వచ్చేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు, అవునా. సో ఇందులో దోషం లేదు. కాబట్టి శుక్రాచార్యుడు నీ ఇప్పుడు అడుగుతున్నా అంటే, ఇప్పుడు శుక్రాచార్యుడు ఎంత తెలివైనతను కదా, నీకు అన్ని తెలుసు కదా, మరి బలి మహారాజ్ ఏం తప్పు చేశాడు, ఎందుకు ఆయనకు శాపం పెట్టావు. సో ఇప్పుడు శుక్రాచార్యుడునే అడిగి ఆయన నోటి నుంచే చెప్పించాలనుకుంటున్నాడు భగవంతుడు, అతను ఏం తప్పు చేశాడు. ఎవరు, బలి మహారాజు. కానీ బలి మహారాజు తప్పు చేశాడా, శుక్రాచార్యుడు తప్పుగా అర్థం చేసుకున్నాడు, ఇప్పుడు అర్థం అవుతుంది. సో శుక్రాచార్యుడి మిస్టేకా ఎవరి మిస్టేకా ఏంటనేది శుక్రాచార్యుడి నోటి నుంచి భగవంతుడు చెప్పించాలని ఆయన అడుగుతున్నాడు. సో బలి మహారాజులో ఏ దోషం లేదు, ఆయన ఏ తప్పు చేయలేదనే విషయాన్ని శుక్రాచార్యుడు నోటి నుంచి చెప్పించాలనుకున్నాడు. సో ఈ విధంగా ఆయన శాపం మీద ఇచ్చాడు, సరే ఆ శాపం ఫలితంగా అనుకోండి, ఎలాగానే అనుకోండి. ఇప్పుడు బలి మహారాజ్ అన్ని ఇలా కోల్పోవడం కారణంగా భగవంతుడి యొక్క కృపకు పాత్రుడయ్యాడు, అవునా కదా. కాబట్టి ఈ విధంగా ఒక వ్యక్తి ఎవరైతే భక్తి చేసుకుంటాడో, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. ఇలా ఎవరైతే నిజంగా శుద్ధ భక్తి చేసుకుంటారో, ఎవడు ఎన్ని శాపాలు ఇచ్చినా అది ఆ భక్తుడికి మంచి చేస్తుంది. ఇప్పుడు దక్ష ప్రజాపతి నారద మునికి శాపం ఇచ్చేసాడు, నా పుత్రులందరినీ కూడా నువ్వు సన్యాసులు చేసేసావా, కాబట్టి నువ్వు ఎక్కడా కూడా ఎక్కువ సమయము గడపలేవు, నువ్వు ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి. అంటే నారదుని అనుకున్నాడు, చాలా మంచి, ఆయన శాపం ఇచ్చాడు కానీ నాకు ఇది మంచి వరం లాంటిది, ఇప్పుడు తిరుగుతూనే ఉంటాను నేను ప్రసారం చేసుకుంటూ, నాకేం ప్రాబ్లం లేదు అని దాన్ని పాజిటివ్ గానే తీసుకున్నాడు. సో ఇలా ఎవరైనా శాపం ఇచ్చినా కానీ అది పాజిటివ్ గా మారిపోతుంది అనమాట భక్తుడికి. దాని రిజల్ట్ భక్తుడికి మంచి రిజల్ట్ ఇస్తుంది అనమాట. బలి మహారాజుకి శాపం ఇచ్చాడు, అన్ని కోల్పోయాడు కానీ భగవంతుడు ఆయనకు దక్కిపోయాడు, భగవంతుడే ఆయనతో పాటు ఉండిపోయాడు, అన్ని కోల్పోయాయి. సో భగవంతుడు ఉన్నాడంటే అంతా ఉన్నట్టే మన దగ్గర. సో ఈ విధంగా శుక్రాచార్యుడి శాపం పనిచేసినా పని చేయలేదు అనమాట. సో అందుకనే ఈ విధంగా మనం భగవంతుడిని ఆరాధించుకొని భగవంతుడిని సంతృప్తి పరిచితే సరిపోతుంది అనమాట. ఇలా భగవంతుడిని సంతృప్తి పరిచాడు కాబట్టి అసలు విశేషం ఏంటంటే బలి మహారాజులు ఏ తప్పు చేయలేదు. మనకి ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఇది స్పెషల్ అన్నమాట, చాలా స్పెషల్ ఈ పాస్ట్ టైం వామన్ దేవుడి యొక్క లీల. ఈ స్పెషాలిటీ ఏంటంటే, ఈ లీల యొక్క స్పెషాలిటీ లాస్ట్ లో మనకి లాస్ట్ శ్లోకంలో, అది కంక్లూజన్ లో నేను మళ్ళీ చెప్తాను మీకు, అక్కడ వస్తుంది. కాబట్టి ఇలా యజ్ఞాలు కర్మలు ఏవేవో చేస్తూ ఉంటాం కదా, చాలా రకాల అనుష్ఠానాలు జరుగుతాయి. పుట్టినప్పటి నుంచి తీసుకొని చచ్చేంత వరకు, పిండదానం, వివాహం, ఇలా పుట్టిన తర్వాత బర్త్డేలు, పుట్టినరోజు, ఇలా పితృలకు చేసే దినం తద్దినాలు, అన్ని రకాల యజ్ఞాలు, అన్ని రకాల ఇప్పుడు చేసిన యజ్ఞాలు కూడా, అలా ఎన్నో రకాల యజ్ఞాలు అనుష్ఠానాలు ఉంటాయి, సాక్రిఫైస్ ఉంటాయి. కానీ అన్నిట్లో ఏమైనా తప్పులు జరగవచ్చు. కానీ ఒకవేళ ఇలా బలి మహారాజ్ పాయింట్ ఏంటంటే, బలి మహారాజ్ ఇక్కడ తప్పు చేసేలేదు పాయింట్ కాదు, ఇక్కడ బలి మహారాజు భగవంతుడిని సంతృప్తి పరచడానికి ప్రయత్నించాడు కాబట్టి ఆయన ఏం తప్పు జరిగిందో అక్కడ లెక్కే లేదు దానికి. అంటే ఆయన గురువు యొక్క ఆజ్ఞను ఉల్లంఘించాడు, అది పెద్ద తప్పు, అయినా కానీ అది తప్పే కాదు, రైట్. సో అందుకనే వామన దేవుడి యొక్క లీల నుంచి అర్థం చేసుకుంటాం. లాస్ట్ లో చెప్తారు ఆ విషయం మనకి. చాలా మందికి కన్ఫ్యూజన్స్ ఉంటాయి, ఆ కన్ఫ్యూజన్స్ క్లియర్ అయిపోతాయి. మళ్ళీ అది నేను లాస్ట్ శ్లోకంలోనే చర్చించుకుంటాను, లేకపోతే ఇక్కడ డిలే అయిపోద్ది మనకి.
సో నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. ఇప్పుడు మరి శుక్రాచార్య తన నోటితోనే ఏం చెప్తారో చూద్దామంట. చాలా బాగుంటుంది. శ్రీ శుక్ర ఉవాచ కుతస్తత్కర్మ విషమ్యం యస్య కర్మేశ్వరో భవాన్ యజ్ఞేశో యజ్ఞపురుషః సర్వభావేన పూజితః. శుక్రాచార్యుడు ఏమంటాడంటే, ఓ భగవంతుడా, నువ్వే భోక్త, నువ్వే నియమాలు, అన్నిటి యజ్ఞాలకు నియమాలు ఏంటి అన్ని చెప్పేవాడివి నువ్వే, అన్ని శాసించేవి నువ్వే, నువ్వే యజ్ఞ పురుషుడివి, నీకోసమే అన్ని యజ్ఞాలు చేయాల్సింది, నీకే అన్ని యజ్ఞాలు అర్పించాల్సింది. ఎవరైతే నిన్ను సంపూర్ణంగా సంతృప్తి పరిచారో ఇంకా అలాంటి యజ్ఞంలో ఇంకేం దోషాలు ఉంటాయి అనేసి చెప్తున్నాడు అనమాట శుక్రాచార్యుడు. మరి ఈ విషయం ముందు తెలియదా శుక్రాచార్యుడికి? ఆయన చెప్పాడు కదా, హే విష్ణు, శుక్రాచార్యుడు బాగా తెలుసు ఆయన విష్ణు అని. ఆయన కానీ బలి మహారాజ్కి ఇవ్వద్దు, విష్ణు అంతా తీసేసుకుంటాడు, ఆయనకి ఇవ్వద్దు అని చెప్పినతనే అదే నోటితో ఇప్పుడు శుక్రాచార్యుడు ఏమంటాడు, అసలు మీకు ఇచ్చేయడమే, అసలు మీకు సమర్పించుకోవడమే కదా మొత్తం అసలైన లక్ష్యం, యజ్ఞం యొక్క లక్ష్యం మిమ్మల్ని సంతృప్తి పరచడమే కదా. సో ఇంకెక్కడ లోపం ఉంది? ఏం లోపం లేదు బలి మహారాజ్ చేసిన దాంట్లో. మరి ఎందుకు శాపం పెట్టాడంట? సో అందుకనే ఇప్పుడు శుక్రాచార్యుడు నోటి నుంచి చెప్పిస్తున్నాడు అనమాట, శుక్రాచార్యుడు చేసింది తప్పు అని భగవంతుడు. ఎందుకంటే శుక్రాచార్యుడు కూడా చాలా తెలివైన వాడు. సరే ఆయన శిష్యుడు కాబట్టి బలి మహారాజ్కి ఏదైనా చెప్పేయచ్చు, అలా భగవంతుడికి ఏదైనా చెప్పలేడు కదా. ఆయనకు తెలుసు భగవంతుడు నేను అలాంటి నీతులు నేను ఎలాగైతే నీతులు చెప్పానో నా శిష్యుడికి, అలాంటి నీతులు నేను భగవంతుడు చెప్పలేను. అసలు విషయం చెప్పాల్సిందే, ఒప్పుకోవాల్సిందే, నేను తప్పు చేశాననే విషయం నా నోటి నుంచి చెప్పుకోవాల్సిందే అని అర్థమైపోయింది శుక్రాచార్యుడికి. అందుకే ఆయన అంటున్నాడు, మీరే అసలైన భోక్త, అన్ని యజ్ఞాల ఫలితాన్ని భోగించేది మీరే, మిమ్మల్ని సంతృప్తిపరచాలి. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం అనే విషయాన్ని ఒప్పుకున్నాడు శుక్రాచార్యుడు. సో ఆ విధంగా వర్ణాశ్రమం యొక్క ఉద్దేశమే, వర్ణాశ్రమాచరవత పురుషేణ పరః పుమాన్ విష్ణురారాధ్యతే పంత నంద్యత్తోష కారణం. ఇలా అన్ని కూడా మనం యజ్ఞ పురుషుడైన విష్ణువుని సంతృప్తి పరచడానికే కదా చేయాల్సింది యజ్ఞాలన్నీ కూడా. సో వర్ణాశ్రమంలో చేసే అన్ని కర్తవ్యాల యొక్క ముఖ్య ఉద్దేశం విష్ణువుని సంతృప్తి పరచడానికి. అత పుంభిర్ద్విజ శ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశః స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం. సో హరి యొక్క సంతుష్టి ఒక్కటే ముఖ్యమైన ఉద్దేశం. అన్ని ఆశ్రమాలు, అన్ని వర్ణాలు, అన్ని యజ్ఞాలు, అన్ని చేసే కార్యాల యొక్క ఉద్దేశం ఏది? అటువంటిది ఇక్కడ బలి మహారాజు డైరెక్ట్ గా భగవంతుడిని సంతృప్తి పరిచాడు, భగవంతుడే తన నోటితో చెప్పాడు, ఆయనకు వరాలు కూడా ఇచ్చేసాడు. సో బలి మహారాజ్ చేసిన దాంట్లో ఏ తప్పు ఏ లోపం లేదు అనే విషయాన్ని ఇప్పుడు శుక్రాచార్యుడు తన నోటితోనే ఒప్పుకొని, నేను శపించాను, మంచి పని చేయలేదు, నేను తప్పు చేశాను అని ఒక విధంగా శుక్రాచార్యుడు డైరెక్ట్ గా చెప్పేశాడు. ఇంకా శుక్రాచార్యుడు ఏం తక్కువ కాదు, ఆయన చాలా తెలివితేటలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన అసలైన తెలివితేటలు బయటకు వస్తున్నాయి అన్నమాట. సో శుక్రాచార్యుడు ఏమంటాడంటే ఇప్పుడు సొంతంగా చెప్తున్నాడు, ఎందుకు అలా తప్పు కాదు, సరే అంటే బలి మహారాజ్ ఏం తప్పు చేయలేదు, ఇంకా ఆయన ఎలా తప్పు చేశాడు. నెక్స్ట్ 16వ నంబర్ శ్లోకం. మంత్రతశ్చిద్రం దేశకాలార్హ వస్తుతః సర్వం కరోతి నిశ్చిద్రం అనుసంకీర్తనం తవ. సో అనువాదం ఏంటంటే, దేర్ మే బి డిస్క్రిపెన్సీస్ ఇన్ ప్రొనౌన్సింగ్ మంత్రస్. మంత్రాలు చదవడంలో ప్రొనౌన్సియేషన్ కొంతమంది చాలా దాని వెనకాల ఉంటారు, అరే సరిగ్గా ఉచ్చరించలేదు. ఉచ్చారణ, మంత్ర ఉచ్చారణలో తప్పులు జరగవచ్చు. సో ఆ విధంగానే కొన్ని నియమాలు పాటించే దాంట్లో కూడా ఏమైనా తప్పు జరగవచ్చు. అలాగే సమయము, కాలము, వ్యక్తి, వస్తువుల పరంగా ఏమైనా తప్పులు జరగవచ్చు. కానీ ఇలా అంటే ఒక యజ్ఞం జరిగినప్పుడు, ఒక యజ్ఞం జరుగుతున్నప్పుడు, ఒక యజ్ఞంలో ఇలా మంత్రోచ్చారణ కానీ చేసే కొన్ని నియమాలు పాటించాలి. యజ్ఞంలో రకరకాలు, చాలా పర్ఫెక్ట్ గా యజ్ఞం చేయాలంటే చాలా విషయాలు ఉంటాయి. అందులో ఏదైనా మిస్టేక్స్ జరగవచ్చు,
కాలము, పరిస్థితి, వ్యక్తి, ఎక్కడైనా వస్తువులకు సంబంధించి ఏదో ఒక మిస్టేక్, ఎక్కడో ఒకటి మిస్టేక్స్ జరగచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏం చెప్తున్నారంటే సర్వం కరోతి నిశ్చిద్రం అంటే, ఛిద్రం అంటే హోల్, అంటే లూప్ హోల్స్. నిశ్చిద్రం అంటే ఎటువంటి లోపము లేకుండా. ఒకవేళ ఒక వ్యక్తి అనుసంకీర్తనం తవ, మీ యొక్క సంకీర్తనం చేస్తే అలాంటి లోపాలు ఏ ఉన్నా తొలగిపోతాయి. సో ఆ లోపాలు ఒక లెక్కే కాదు అని ఎవరు చెప్తున్నారు? శుక్రాచార్యులు చెప్తున్నారు. అంటే మీ నామాన్ని కీర్తనం చేస్తే, మీ నామ సంకీర్తన చేశారంటే, మీ కీర్తన చేశారంటే అనుసంకీర్తనం తవ, అంతా కూడా నిశ్చిద్రం అంటే ఏ లోపాలు ఉండవు, అన్ని లోపాలు తొలగిపోయినట్టే. సో చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది ఈ విషయాన్ని అర్థం చేసుకోరు. భక్తులు అయిన తర్వాత కూడా ఇస్కాన్ లో వచ్చి 10 ఏళ్ళు 20 ఏళ్ళు గడిపిన తర్వాత దీక్షితులు, బ్రాహ్మణ దీక్షితులు, గాయత్రి దీక్ష అన్ని అయిన తర్వాత కూడా చాలా సీనియర్ పొజిషన్ లో ఉండి కూడా ఒక్కొక్కసారి చాలా మందికి ప్రచారం చేసి చాలా పెద్ద పెద్ద సేవలు, ఎన్నో సేవలు చేసిన తర్వాత కూడా జనాల్లో ఇటువంటి అపోహలు మాత్రం బాగా లోపల ఉండిపోయాయి అన్నమాట. భ్రమలు, అపోహలు, తప్పుడు సిద్ధాంతాలు. ఎందుకంటే మనము ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాం కదా, చిన్నప్పటి నుంచే మనం క్లీన్ స్లేట్ కాదనమాట. ఇస్కాన్కి వచ్చే కన్నా ముందే, ఇస్కాన్లో ప్రవేశించే దానికన్నా ముందే భక్తి అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి అన్ని తెలుసు అనమాట మనకి. ఆ తెలిసినవి అందులో కొన్ని కరెక్ట్, కొన్ని రాంగ్. అలా భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా ఆ రాంగ్నే కరెక్ట్ అనుకుంటూ 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు గడిపేస్తున్నారు భక్తులు. తర్వాత ఆ తప్పుని కరెక్ట్ అనుకొని వేరే భక్తులతో గొడవడడం, సొంతంగా డిస్టర్బ్ అయిపోవడం చాలా చూశాను నేను. ఎందుకంటే ముందు నుంచి ఆ యొక్క కన్సెప్షన్ తీసుకొని వచ్చాడనమాట భక్తిలోకి, ఇస్కాన్లోకి. ఆ వ్యక్తి, ఆ భక్తుడు ఆ కన్సెప్షన్ ని చేంజ్ చేసుకోవట్లేదు. ఎందుకు? అతను అనుకుంటాడు అది కరెక్ట్ అని. అందుకని మనం క్లీన్ స్లేట్ అయి ఉండాలన్నమాట. మనం భాగవతం చదువుతున్నప్పుడు భాగవతంలో ఉన్నది మనం గ్రహించాలి. మనం చిన్నప్పటి నుంచి ఎక్కడి నుంచి ఏ సినిమాలు, సీరియల్లో, ఏ అమ్మమ్మల తాతలు ఎక్కడి నుంచి ఏవో నేర్చుకున్నాం. సో అవి కరెక్టో కాదో మనకు తెలియదు. కొన్ని తప్పుడు కూడా నేర్చుకొని వచ్చాం మనం ఇస్కాన్కి. భక్తికి సంబంధించినవి కూడా కొన్ని తప్పుడు విషయాలు నేర్చుకొని దూరం ఇస్కాన్లోకి. కానీ ఇప్పుడు ఇస్కాన్కి వచ్చిన తర్వాత సరైన పరంపర నుంచి నేర్చుకుంటాం. ముందు మనం ఏ సినిమాలు చూసి నేర్చుకునేవారు కదా, తెలిసేది జనాలకి భగవంతుడి లీలల గురించి. సో అలా సినిమాలు, సీరియల్లు చూసుకొని నేర్చుకుని వచ్చే వాళ్ళందరికీ అర్థం కాదు ఎగ్జాక్ట్లీ భక్తి అంటే ఏందనేది. సో సరే, అలాగా కొన్ని స్టోరీలు తెలుసుకొని వచ్చేసారు మీరు ఇక్కడికి భక్తిలోకి. కానీ ఎగ్జాక్ట్లీ ఏంటనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. అలాగే చాలా మంది కర్మకాండ పూజారీలు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఏవో వినుంటారు మీరు. బయట ఉంటారు కదా పండితులు. మీరింట్లో ఏ కర్మ చేసుకోవాలి, ఏ క్రియ చేసుకోవాలన్నా, ఎటువంటి ఏ యజ్ఞం చేయాలనుకున్నా, ఏ హోమం చేయాలనుకున్నా, ఏ అనుష్ఠానం చేయాలనుకున్నా, ఏ శుభకార్యం చేయాలనుకున్నా ఎవరో ఒకరు పండితుడిని, పూజారిని, పురోహితుని పిలుస్తారు. సో వాళ్ళు చాలా మటుకు ఈ శుక్రాచార్య కేటగిరీ వాళ్ళు ఉంటారు. అంటే కర్మకాండి, బ్రహ్మవాది, ఇటువంటి టైప్. సో వాళ్ళందరూ ఇప్పుడు శుక్రాచార్యుడు ఎలా చెప్పాడు ముందు, ఇప్పుడు ఏం చెప్తున్నాడు, చేంజ్ అయిపోయింది డైలాగు శుక్రాచార్యుడిది. సో అలా ఇప్పుడు ఎందుకు వాడేమనుకున్నాడు శుక్రాచార్యుడు అంటే, శుక్రాచార్యుడు ఏమనుకున్నాడంటే ముందు, బలి మహారాజు నా శిష్యుడే, ఆయనకేం తెలుసు, నేను చెప్తే అదే విధంగా అలా అనుకొని అతనికి నచ్చ చెప్పడానికి ట్రై చేశాడు. కానీ అది ఇప్పుడు అర్థం అయిపోయింది అనమాట. ఇది బ్యాక్ ఫైర్ అయిపోయింది. అంటే ఇప్పుడు అది ఫెయిల్ అయిపోయింది, మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు భగవంతుడు ముందుకు వచ్చేసరికి అసలు నిజం బయట పెట్టాల్సి వస్తుంది. అంటే నేను తప్పు చేశాను, అసలు మీ సంకీర్తన చేస్తే ఇంకా అసలు ఏ లోపం ఉండదు, మిమ్మల్ని సంతృప్తిపరచడమే కదా మెయిన్ ఉద్దేశం. అది చేసేసాడు బలి మహారాజు. సో అతను తప్పేం లేదు. అంటే తప్పు అవుతుంది మరి, శుక్రాచార్యుడితే తప్పు. సో ఆయన ఒప్పేసుకుంటాడు శుక్రాచార్యుడు తప్పు చేశానని. సో ఎందుకంటే ఇప్పుడు భగవంతుడి ముందు ఆయన ప్రదర్శించుకోలేడు కదా, ఆయనకన్నా భగవంతుడి కన్నా ఎక్కువ తెలుసా శుక్రాచార్యుడికి. అందుకే ఆయన చెప్పండి, మీరే కదా అసలు శాస్త్రాలు ఇచ్చింది మీరే, నియమాలు పెట్టింది మీరే, అన్ని మీరు పెట్టింది మీరే. సో కాబట్టి అలా అన్నమాట. సో అలా అంటే పాయింట్ ఏంటంటే, ఇలా చాలా మంది బయట ఉన్నారు బ్రాహ్మణులు, కర్మకాండ బ్రాహ్మణులు, బ్రహ్మవాదులు, ఇలాంటి వాళ్ళందరూ మాయావాదులు. సో వాళ్ళు ఏవో బోధనలు చేస్తూ ఉంటారు. జనాలు, సాధారణ ప్రజలు వాళ్ళకి ప్రాణాలు చెప్పి వాళ్ళు చెప్పింది వేదం అనుకొని వింటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి వాళ్ళు చెప్పొచ్చు. అర్థమవుతుంది కదా. సో అలా కొన్ని విషయాలు మనం నేర్చుకొని వచ్చాం కాబట్టి
ఇలా శుక్రాచార్యులు వంటి కొంతమంది గురువుల నుంచి, బ్రాహ్మణుల నుంచి ఏవో ఒకటి వినేసి వచ్చాం, మనం తెలుసుకొని వచ్చాం. సో అందుకనే మనకు కరెక్ట్ గా తెలియదు. సో పవర్ ఏంటి, భగవంతుడి యొక్క సంకీర్తనం యొక్క పవర్ ఏంటి, శక్తి ఏంటి, హరినామం యొక్క పవర్ ఏంటి, ఇది తెలుసుకోవడానికి ఈ యొక్క లీల అనేది చాలా ఇంపార్టెంట్. వామన అవతారం లీల అసలు ఎంత పవర్ఫుల్. ఒక యజ్ఞంలో ఒక్కొక్కసారి కొంతమంది అనుకుంటారు, ఏంటి ఇక్కడ యజ్ఞం జరుగుతుంటే వెనకాల కీర్తన చేస్తున్నారేంటి, వీళ్ళు డిస్టర్బ్ అవ్వట్లేదు అక్కడ మంత్రాలు చదువుతుంటే. విషయం ఏంటంటే ఆ మంత్రాల్లో ఏ మిస్టేక్స్ ఉన్నా ఈ కీర్తన ద్వారానే సెట్ అయ్యేది. శిల ప్రభుపాద్ వారు సన్యాసం తీసుకునేటప్పుడు కూడా కొన్ని మంత్రాలు జరుగుతున్నాయి, యజ్ఞం జరుగుతుంది, చదువుతున్నారు. సో వెనకాల కీర్తన తగ్గించేస్తే అరే అక్కడ డిస్టర్బ్ అవుతుంది మంత్రాలు, కానీ కొంచెం సౌండ్ తగ్గిస్తే ప్రభుపాద్ గారు సౌండ్ పెంచమన్నారు. ప్రభుపాద్ గారు ఎప్పుడు ఏ యజ్ఞం జరిగినా, ఏ శుభకార్యం జరిగినా, ఏ మందిర ఉద్ఘాటన జరిగినా, ప్రాణ ప్రతిష్ఠ జరిగినా, అసలు ఏ పూజ జరిగినా కీర్తన అనేది కంపల్సరీ. బ్యాక్గ్రౌండ్ లో కీర్తన జరగలిగినది బ్యాక్గ్రౌండ్ కాదు, అసలైంది అదే. ఆ కీర్తన నడుస్తున్నంత కాలం మీరు అక్కడ ఏమైనా మిస్టేక్స్ జరిగినా సెట్ అయిపోతాయి, లేకపోతే కావు. ఇంకా కలియుగంలో పర్ఫెక్ట్ బ్రాహ్మణులు లేరు, అసలు ఎన్ని లోపాలు ఉంటాయో మనం చేసే ప్రతి శుభకార్యంలో మీరు లెక్క చెప్పలేరు అనమాట. సత్యయుగం త్రేతంలో ఏదో ఒక చిన్న లోపం జరిగితేనే మొత్తం వేస్ట్ అయిపోయింది యజ్ఞం, అది శుభకార్యం. సో ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు చేసే పూజలు, యజ్ఞాలు, వీటన్నిటిలో ఎన్నో లోపాలు ఉన్నాయి. బ్రాహ్మణుడు సరిగ్గా లేడు, వస్తువులు సరిగ్గా లేవు, చాలా సరిగ్గా లేవు. మరి అవన్నీ లోపాల నుంచి అసలు నిజంగా చెప్పాలంటే అయినా సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఒకటే ఒకటి కారణం, అది హరినామ సంకీర్తనం. భగవంతుడి యొక్క లీలల్ని చర్చించుకోవడం, కీర్తించుకోవడం, భగవంతుడిని కీర్తించడం ఒక్కటే ఉపాయం. సో ఇది ఎంత గట్టిగా అంటే నొక్కి చెప్పారంటే ఈ స్టోరీ మొత్తం దానికోసమే, ఈ యొక్క పాయింట్ కోసమే ఈ స్టోరీ అంతా వింటారు చాలా మంది. ఎంతో మందికి తెలుసు ఇక్కడ వామన లీల, ఎంతమందికి తెలుసు? ప్రాక్టికలీ అందరికి తెలుసు. తెలుగు వాళ్ళకి వామన దేవుడు అవతారం అందరికీ తెలుసు, దశావతారాలు అన్ని స్టోరీలు తెలుసు అందరికి. కానీ ఏం లాభం, ఇంత స్టోరీ తెలిసినా కానీ అసలైన సారం తెలియదు. అసలైన సారం ఏంటి? ఇదే. ఇప్పుడు శుక్రాచార్యుడు ఒక తన నోటి నుంచే చెప్తున్నాడు ఈ పాయింట్. అందుకనే మనకి తాత్పర్యంలో ప్రభుపాల్ వారి ఈ పాయింట్ బాగా క్లియర్ గా రాశారు. హరేర్ నామ ఇవ కేవలం కలో నాస్తేవ గతిరన్యత. కలియుగంలో వేరే మార్గం లేదండి, హరినామ సంకీర్తనం ఒకటే మార్గం. మిగతావన్నీ కూడా అసలు వర్క్ చేయాలంటే హరినామ సంకీర్తనం కంపల్సరీ దాంతో పాటు ఉండాలి, లేకపోతే పనిచేయవు. మీరు చేసే యజ్ఞాలు, హోమాలు, పూజలు అన్ని కూడా ఒకవేళ హరినామం లేకపోతే, అందులో భగవంతుని కీర్తించడం లేకపోతే అందులో చాలా లోపాలు ఉంటాయి, అవి కరెక్ట్ ఫలితాలు ఇవ్వవు అదనమాట. సో అందుకనే ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు అనమాట, ఈ కలియుగంలో చాలా ఇలాంటి కర్మకాండి చేయాలంటే, కార్యాలు చేయాలంటే చాలా కష్టం, టఫ్. ఈ విధంగా ఎందుకంటే వేదిక మంత్రాల్ని సరిగ్గా ఉచ్చరించడం ఒక్కరికి రాదు, చాలా మందికి రాదు చెప్పాలంటే. ఇన్ జనరల్ చెప్తున్నాను. మీరు చూస్తుండొచ్చు కొంతమంది బాగా ఉచ్చరిస్తున్నారని, అయినా వాళ్ళలో కూడా చాలా మిస్టేక్స్ ఉంటాయి. అది మీరు గుర్తించలేరు కాబట్టి మీకు తెలియదు. చాలాసార్లు వాళ్ళు చదివే మంత్రాలు మీకు అసలు వినబడవు కూడా, సరిగ్గా అర్థం కూడా కావు. ఎందుకంటే వాళ్ళకు అదొక మెకానికల్ గా చదివేస్తూ ఉంటారు చాలాసార్లు. సో అది మీకు తెలియదు, వాళ్ళు కరెక్ట్ గా ఉచ్చరిస్తున్నారా, అసలు అన్ని మంత్రాలు చదివారా, కొన్ని మింగేశారా, ఏది అర్థం కాదు. సో అందుకనే ఈ యొక్క సంకీర్తన అనేది ఈ కలియుగంలో చెప్పారు అందరికీ చేయమని. ఇది చేయడం ద్వారా సరిపోతుంది, అన్ని యజ్ఞాల కన్నా ఇదే అన్నిటికన్నా ఉత్తమమైన యజ్ఞం. యజ్ఞై సంకీర్తన ప్రాయర్ యజంతి సుమేధసః. ఈ విధంగా సమయం నష్టం చేయకుండా, రకరకాల పెద్ద పెద్ద యజ్ఞాలు, హోమాలు, పూజలు చేయకుండా, అవన్నిట్లో పెద్ద పెద్ద సమయం నష్టం చేయకుండా బుద్ధిమంతులు, తెలివిమంతైన వాళ్ళు ఏం చేస్తారంట, ఎవరికైతే గుడ్ బ్రెయిన్ సబ్స్టెన్స్ అంటే నిజంగా బ్రెయిన్ లో సబ్స్టెన్స్ ఉంటే ఏం చేస్తారంట, భగవంతుడు నామ సంకీర్తన చేస్తారంట సరిగ్గా. ఇక్కడ ప్రభుపాల్ వారు నిజంగా తన యొక్క పర్పట్లో మీరు చూడండి, చదవండి, తాత్పర్యం చాలా ఇంపార్టెంట్. 16th తాత్పర్యం ఇక్కడ ఏం రాస్తున్నారంటే, ప్రభుపాల్ ఐ హ్యావ్ సీన్, నేను చూశాను, దట్ మెనీ రిలీజియస్ లీడర్స్, ఎవరి గురించి చెప్తున్నారు, నాస్తికుల గురించి చెప్పట్లేదండి. I have seen that many religious, ప్రభుపాల్ ద్వారా స్వయంగా తాత్పర్యంలో రాశారు, ఎవరి కోసం,
క్యాజువల్ గా మాట్లాడట్లేదు. బుక్ లో రాశారు, ప్రతి ఒక్కరు చదువుతారు, దీన్ని చదవచ్చు. ఐ హావ్ సీన్ దట్ మెనీ రిలీజియస్ లీడర్స్ ఆర్ అడిక్టెడ్ టు పెర్ఫార్మింగ్ యజ్ఞాస్ అండ్ స్పెండింగ్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ రూపీస్ ఫర్ ఇంపర్ఫెక్ట్ సాక్రిఫిషియల్ పర్ఫార్మెన్సెస్. అంటే ఏంటంటే ఎలాగో సరిగ్గా జరగని యజ్ఞాల కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఎవరు? పెద్ద పెద్ద రిలీజియస్ లీడర్స్. రిలీజియస్ లీడర్స్ అంటే ఏంటి? ధర్మాన్ని ప్రచారం చేసే నేతలు. ధర్మాన్ని ప్రచారం చేసే వాళ్ళు చాలా మంది కనిపిస్తుంటారు కదా, టీవీల్లో చూస్తుంటారు కదా, చాలా ఛానళ్ళు ఉన్నాయి భక్తికి సంబంధించినవి. చాలా మంది ఇప్పుడు భక్తికి సంబంధించినవి ఎక్కడో చాలా చోట్ల చాలా మంది కనిపిస్తూనే ఉంటారు, ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి యూట్యూబ్లో, టీవీల్లో. సో అక్కడ మీరు చూస్తూ ఉంటారు, చాలా మంది ధర్మం గురించి ప్రచారం చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి యజ్ఞాలు చేయడానికి పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తూ ఉంటారు కొంతమంది గురువులు. ఆ యజ్ఞాల కోసం కోట్లు కోట్లు ఖర్చు చేస్తారు. అసలు ఆ యజ్ఞం యొక్క ఫలితం ఏంటి? అన్ని కోట్లు కూడా అవసరం లేదు తగలెట్టడానికి. అసలు యాక్చువల్ చెప్పాలంటే హరినామ సంకీర్తన చేస్తే సరిపోతుంది. సో అందుకే ప్రభుపాల్ వారికి అట్లా రాస్తుంది, దిస్ ఈజ్ ఎ లెసన్. ఇది వారికి ఒక లెసన్. లెసన్ అంటే అర్థమవుతుందా? వాళ్ళకి ఇదొక గుణపాఠం అనమాట. ఫర్ దోస్ హూ అన్నెసెసరీలీ ఎగ్జిక్యూట్ సచ్ ఇంపర్ఫెక్ట్ సాక్రిఫైసెస్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, చాలా మందికి అర్థం కాదు ఇంకా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ప్రభుపాల్ వారు రాస్తున్నారు ఇక్కడ. అనవసరంగా వీళ్ళు ఇంత డబ్బు ఖర్చు చేసి పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తున్నారు, దానికి ఏం ఫలితం లభించదు అలాంటి యజ్ఞాల ద్వారా. అందుకే మనం చైతన్య మహాప్రభు మనకి ఇచ్చిన శిక్షను నేర్చుకోవాలి. చైతన్య మహాప్రభు ఎన్ని యజ్ఞాలు చేశాడు, ఆయన లీలలు చూసారా మీరు? చైతన్య మహాప్రభు లీలలు నేను చర్చించుకుంటాను మేబీ ఫ్యూచర్లో. చైతన్య మహాప్రభు అన్ని లీలలు మొత్తం 3 పుస్తకాల్లో ఉన్నాయి. చైతన్య చరితామృతం, చైతన్య మంగళ్, ఇంకా చైతన్య భాగవత్. ఈ 3 ముఖ్యమైన గ్రంథాలు ఉన్నాయి. ఈ 3 ముఖ్యమైన గ్రంథాల్లోంచి అన్ని లీలలు, చైతన్య మహాప్రభు లీలలు చర్చించుకున్నామంట. ఒక్కసారి కూడా చైతన్య మహాప్రభు మొత్తం జీవిత చరిత్రలో నేను కనిపించలేదు నాకు ఇలాంటి యజ్ఞాలు చేస్తూ. 500 సంవత్సరాల క్రితం కూడా మహాప్రభు నేర్పించింది ఏంటంటే హరినామ సంకీర్తన చేయాలి, భగవంతుడి యొక్క లీలల్ని చర్చించుకోవడం, భాగవతాన్ని ప్రతిరోజు భాగవతం చదివేది మహాప్రభు, ప్రతిరోజు హరినామ సంకీర్తన చేసేది, భగవంతుడు హరే కృష్ణ మహామంత్రం జపం చేసేది. సో ఇవి మనకు నేర్పించింది యుగ ధర్మం. ఇది యుగ ధర్మం. భగవంతుడు మనకి దీనిపైన ఫోకస్ ఉండాలన్నమాట. పెద్ద పెద్ద యజ్ఞాలు చేయడంలో ఫోకస్ ఉండాల్సింది. యజ్ఞై సంకీర్తన ప్రాయర్ యజంతి సుమేధస. అసలైన తెలివిమంతులు, బుద్ధిమంతులు ఇదే పని చేస్తారని ప్రభుపాల్ వారు రాశారు. ప్రభుపాల్ వారు రాశారు ఏంటి? ఇదే శ్లోకంలో వచ్చారు, అదే మనకు ఆచార్యులు ప్రభుపాల్ వారు చెప్పారు, భాగవతంలోనే చెప్పారు ఈ శ్లోకాన్ని. సో శుక్రాచార్యుడు ఏంటంటే చాలా స్ట్రిక్ట్ బ్రాహ్మణ. నాకు తెలిసి ఈ శ్లోకంతోనే మనది ఈరోజు అయిపోతుంది. నేను అనుకున్నాను ఈ అధ్యాయం మనం కంప్లీట్ చేయొచ్చు అని, కాకపోతే ఈరోజు అయ్యేటట్లేదు. కానీ కొద్దిగా కొన్ని శ్లోకాస్ ఉన్నాయి. మేబీ అంత తొందరగా ఎందుకు, మనం రేపు కంప్లీట్ చేసుకుందామంటే ఈ అధ్యాయాన్ని, నో ఇష్యూ. కానీ ఈ తాత్పర్యం నేను కంప్లీట్ చేస్తాను. శుక్రాచార్యుడు చాలా స్ట్రిక్ట్ బ్రాహ్మణుడు అనమాట. ఏంటి? కర్మకాండి బ్రాహ్మణుడు. ఇలాంటి కర్మలు, యజ్ఞాలన్నీ ఆయన ఉద్దేశం ఏంటంటే, చూడండి, యజ్ఞం యొక్క ఉద్దేశం భగవంతుడిని సంతృప్తి పరచడానికి. అది శుక్రాచార్యుడికి కూడా తెలుసు. కానీ వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, కర్మకాండి బ్రాహ్మణుల యొక్క ప్రాబ్లం, వాళ్ళు కూడా యజ్ఞాలు చేస్తారు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి? యజ్ఞాల ద్వారా మనకు ఏవో పుణ్యాలు వస్తాయి, చేసినోడికి వస్తుంది, చేయించినోడికి వస్తుంది. ఆ పుణ్యాలతో మనకి ఏవో భౌతిక లాభాలు, స్వర్గాన్ని ప్రాప్తించుకోవచ్చు. ఇవన్నమాట టార్గెట్, వాళ్ళ గోల్స్. సో అందుకనే అతను ఇక్కడ అలాంటి కర్మకాండి బ్రాహ్మణ అయినా కానీ అతనికి కూడా అర్థమైపోయింది, ఈ విషయం తెలుసు, నేను తప్పు చేశాను. అందుకే చెప్తున్నాడు, నిశ్చిద్రం అను సంకీర్తనం తవ. మీ సంకీర్తనం జరిగిందంటే ఇంకా అక్కడ ఏ లోపాలు ఉండవు. కాబట్టి ఓ భగవంతుడా, ఇక్కడ నేను తప్పు చేశానని ఒప్పుకుంటాడు శుక్రాచార్యుడు. సో కలియుగంలో ఏంటంటే, యాక్చువల్లీ ఇది జరిగింది ఎప్పుడు? కలియుగంలో కాదండి, ఇక ముందు యుగాల్లో, సత్యయుగంలో. అప్పుడు అలాంటి సమయంలోనే ఇలా అంటున్నాడు శుక్రాచార్యుడు. ఇంకా ఇప్పుడైతే అప్పుడే లోపాలు సరిదిద్దుకోవడానికి హరినామ సంకీర్తనం కంపల్సరీ. అటువంటిది ఇప్పుడు అన్ని లోపాలు చేసే యజ్ఞాల్లో ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో అడ్జస్ట్మెంట్స్ చేసేస్తారు. ఇప్పుడైతే అడ్జస్ట్మెంట్లు అసలు ఎట్లా చేసేస్తారంటే అసలు దానికి ఒక లాజికే ఉండదు.
మీకు ఆ యజ్ఞం చేయాలా, ఓకే, యజ్ఞం చేయడానికి బడ్జెట్ ఏంటి, ఆ బడ్జెట్ ప్రకారం యజ్ఞం చేస్తారు. ఎంత టైంలో కావాలి యజ్ఞం, గంట, 2 గంటలు, 3 గంటలు, ఎంత, 1,00,000, 2,00,000, 10,000, 20,000, ఎంత బడ్జెట్, దాని ప్రకారం యజ్ఞాన్ని అడ్జస్ట్ చేస్తారు అంతా. సో అది సరైన విధి విధానమే కాదు. సో అందుకనే మనకి జీవ గోస్వామి పాద్ వారు, మన ఆచార్యులు ఏం చెప్పారంటే, although one should take care to follow all the principles in every kind of spiritual activity, మనం నిజంగా ఎన్నో నియమాలు ఉంటాయి. మనం ఇప్పుడు భగవంతుడి విగ్రహాన్ని ఆరాధించుకోవాలంటే కూడా కొన్ని నియమాలు ఉంటాయి. అన్ని మనం నియమాలన్నీ కూడా నిష్ఠతో అన్ని కరెక్ట్ గా అన్ని రూల్స్ అన్ని పాటించడానికి ప్రయత్నించాలి. అయినా కానీ ఏవో ఒక లోపాలు అనేవి ఉంటాయి, జరుగుతాయి. అది మనకు తెలియకో జరిగిపోతాయి కొన్ని మిస్టేక్స్ అనేవి. సో అందుకని మనము అవన్నీ మిస్టేక్స్ ఎలా మనం సరిదిద్దుకునేది, హరినామ సంకీర్తన చేసి, భగవంతుడి నామాన్ని జపం చేసి. అందుకే మీరు ఇలా భగవంతుడి నామం ఎక్స్ట్రా కూడా జపం చేయొచ్చు. 16 మాలలు అయితే ఎలాగో చేయాలి, దీక్ష తీసుకోవాలనుకున్న వారు, భగవద్ధామానికి వెళ్ళాల్సిన అనుకున్న వాళ్ళు. కానీ నిజంగా ఇలా భగవంతుడి సేవలు చేస్తున్నప్పుడు ఎన్నో లోపాలు జరగవచ్చు, అపరాధాలు జరగవచ్చు, మనకు తెలియకుండా జరుగుతాయి. కాబట్టి మనం ఎక్స్ట్రా కూడా మాలలు జపం చేయొచ్చు, భగవంతుడి నామాన్ని కీర్తించవచ్చు, లేకపోతే కీర్తన చేయొచ్చు. తద్వారా ఈ లోపాలు కూడా మనకి సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది మనకి. సో అందుకనే మనము ఈ యొక్క ఇస్కాన్ లో హరే కృష్ణ, మన యొక్క ఈ ఉద్యమంలో ఇస్కాన్ లో ముఖ్యంగా ప్రభుపాద వారు అంటారు. అందుకనే మన యొక్క ఈ ఆందోళనలో ముఖ్యమైన మనం స్ట్రెస్ ఎక్కువగా ఇచ్చేది ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం జపము, కీర్తనకి, ఇలాంటి కార్యాలకి. సో ఇది మెయిన్. ఎందుకు అంత మనం స్ట్రెస్ ఇస్తామంటే ఇదే అనమాట. మనం భాగవతం చదువుతున్నామంటే ఇది కూడా భగవంతుడి కీర్తించడం, ఇది కూడా ఏంటి, సంకీర్తనని, భగవంతుడిని కీర్తించడం. సో ఈ రోజు 16వ నంబర్ శ్లోకం వరకు చర్చించుకున్నాను, ఇక్కడే ముగిస్తాను. మరి ఒక్క శ్లోకం చేసుకుంటాను, ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ ఇంకోటి శుకదేవ్ గోస్వామి వస్తుంది. సరే, 17 ఒకటి చూసుకొని ఏం చేద్దాం. తథాపి వదతో భూమన్ కరిష్యామి అనుశాసనం ఏతత్ శ్రేయ పరం పుంసాం యత్తవాజ్ఞానుపాలనం. సో ఫైనల్ గా శుక్రాచార్యుడు కంక్లూడ్ చేస్తున్నాడు. దీంతో ఆయన శుక్రాచార్యుడు చెప్పేది అయిపోతుంది. అందుకనే ఈ శ్లోకం తీసుకున్నాను. విష్ణువు అంటున్నాడు, ఓ భగవంతుడు విష్ణువా, కాబట్టి నేను ఐ మస్ట్ నంతలెస్ యాక్ట్ ఇన్ ఒబీడియన్స్ టు యువర్ ఆర్డర్. మీ యొక్క ఆజ్ఞను శిరసా వహించడమే, పాటించడమే నా యొక్క తక్షణ కర్తవ్యం. ఎందుకంటే బికాస్ obeying your order is most auspicious and is a first duty of everyone. ఎందుకంటే మీ ఆజ్ఞను పాటించడమే అన్నిటికన్నా శుభం కలిగించేది మాకు. ఇంకా ప్రతి ఒక్కరి మొదటి కర్తవ్యం మీ ఆజ్ఞను పాటించడమే కదా. అందుకే ఇప్పుడు మీ ఆజ్ఞను పాటిస్తాం, మీరు ఎలా చెప్తే అలా చేస్తాం. ఇప్పుడు అంటే శుక్రాచార్యుడు మొత్తానికి దారిలో వచ్చేసాడు అనమాట ఆ విధంగా. సో బేసికలీ మేబీ అందుకేనేమో ఇప్పుడు మీరు ఎవరు రాక్షసు నష్టం చూడట్లేదు, ఎందుకంటే ఇప్పుడు జస్ట్ శుక్రాచార్యుడు ఇప్పుడు తప్పు తెలుసుకొని కరెక్ట్ గా మారిపోయారు అనమాట. ఎనీవే, సో ఇప్పుడు మనం ఇక్కడే ఈరోజు యొక్క చర్చను ముగిద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు, ఎంతో ఓపిక విన్నందుకు, మీరందరూ వచ్చినందుకు, ఈరోజు భాగవతం క్లాస్ లో అటెండ్ అయినందుకు. థ్యాంక్ యూ.